హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో గాయ్స్, ఒక టాప్ ఎంఎన్సి కంపెనీ నుంచి ఒక మోస్ట్ రీసెంట్ జాబ్ అప్డేట్ను ఈరోజు ఈ వీడియోలో తీసుకొచ్చానండి. అండ్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్ నుంచే తీసుకొస్తున్నానండి. సో చాలా రీసెంట్గా ఈ అప్డేట్ అయితే ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయింది. అండ్ ఈ కంపెనీ మోర్ దెన్ 40+ ఇయర్స్ ఓల్డర్ కంపెనీ అండి. సో ఇలాంటి కంపెనీ నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రొఫైల్కి సంబంధించి లేటెస్ట్గా ఒక రీసెంట్ పొజిషన్కి సంబంధించి హైరింగ్ అయితే రీసెంట్లీ స్టార్ట్ అయింది. అండ్ డైరెక్ట్గా ఈ కంపెనీకి సంబంధించిన అఫీషియల్ కెరియర్ పేజ్ నుంచే ఈ పొజిషన్గా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆల్సో పూర్తి అప్లై చేసుకునే ప్రాసెస్ కూడా ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. సో వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. సో ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇందులో బెస్ట్ పార్ట్ వచ్చేసి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేసుకోవచ్చండి. సో చాలా మంచి ఆపర్చునిటీ అండి. వీడియోను ఎండ్ వరకు చూడండి. ఈ పొజిషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ లైక్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, సాలరీ, ఎలిజిబుల్ క్రైటీరియా, లొకేషన్ అండ్ అప్లై చేసుకునే ఫుల్ ప్రాసెస్ వీటన్నిటి గురించి క్లియర్గా చెప్తాను. సో వీడియోను ఎండ్ వరకు చూడండి. అండ్ టాపిక్లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, ఈ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బికాజ్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ను ప్రతిరోజు ఈ ఛానల్లో తీసుకొస్తుంటాను. సో డీటెయిల్స్లోకి వెళ్తే టీటెక్ కంపెనీ నుంచి మోస్ట్ రీసెంట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రొఫైల్కి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ పొజిషన్ యొక్క హైరింగ్ అయితే ఈ కంపెనీలో చాలా రీసెంట్గా స్టార్ట్ అయింది. అండ్ డైరెక్ట్గా మనం ఈ కంపెనీకి సంబంధించిన అఫీషియల్ కెరియర్ పేజ్ నుంచే ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో పూర్తి అప్లై చేసుకునే ప్రాసెస్ అయితే ఈ వీడియోలో ఉంటుంది. సో వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇందులో బెస్ట్ పార్ట్ వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే ఫెసిలిటీ కూడా ఈ కంపెనీ నుంచి ఉంటుందండి. అండ్ ఆల్సో ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో టీటెక్ కంపెనీ గ్లోబల్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ టెక్నాలజీ కంపెనీ అండి. సో ఇలాంటి కంపెనీ నుంచి చాలా రీసెంట్గా కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ జిఎస్డి పొజిషన్కి సంబంధించి టీటెక్ కంపెనీ చాలా రీసెంట్గా హైరింగ్ స్టార్ట్ చేసింది. అండ్ డైరెక్ట్గా మనం ఈ కంపెనీకి సంబంధించిన అఫీషియల్ కెరియర్ పేజ్ నుంచే ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అంటే స్టార్టింగ్లోనే చెప్తున్నానండి, ఈ ప్రొఫైల్కి సంబంధించి ఈ పొజిషన్స్ ఫిల్ అయినా లేదా అప్లికేషన్ డేట్ ఎండ్ అయిపోయినా ఈ కంపెనీ ఈ జాబ్ యొక్క డీటెయిల్స్ పేజ్ ను రిమూవ్ చేస్తుంది. సో అప్పుడు డిస్క్రిప్షన్ లో నేను ఇచ్చిన లింక్ వర్క్ చేయదండి. సో ఇదొక్కటి గమనించండి. సో ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అయితే ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇందులో బెస్ట్ పార్ట్ వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే ఫెసిలిటీ కూడా ఉంటుందండి. సో ఇక్కడ క్లియర్ గా వీళ్ళు మెన్షన్ అయితే చేశారు. సో రిమోట్లీ వర్క్ అయితే చేసుకోవచ్చు అండి. అండ్ హైరింగ్ లొకేషన్ హైదరాబాద్ అండి. బట్ రిమోట్లీ మనం ఈ వర్క్ అయితే చేసుకోవచ్చు. సో ఫస్ట్లీ జాబ్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ గురించి మాట్లాడుకుంటే, యాజ్ ఎ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్గా కంపెనీ యొక్క కస్టమర్స్కి టెక్నికల్ సపోర్ట్ని అందించాల్సి ఉంటుంది. సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ రిలేటెడ్ ఇష్యూస్కి సంబంధించి రిమోట్ సపోర్ట్ ఛానల్స్ ద్వారా కస్టమర్స్ యొక్క ఇష్యూస్కి తగిన రెజల్యూషన్ అందించాల్సి ఉంటుందండి. అండ్ ఆల్సో టికెట్ మేనేజ్మెంట్, ఈమెయిల్ ఇన్బాక్స్ను మానిటర్ చేయడము, ట్రబుల్ షూటింగ్ వంటి వాటికి సంబంధించి ఈ పొజిషన్ యొక్క కీ రెస్పాన్సిబిలిటీస్ అయితే ఉంటాయి. సో ఇక్కడ డీటెయిల్స్ అన్ని క్లియర్ గా చూసుకోవచ్చండి. అండ్ ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. బట్ మంచి టెక్నికల్ నాలెడ్జ్ అయితే ఉండాలి. క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ అండి. సో మంచి టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎనీ క్వాలిఫికేషన్ వారైనా అప్లై చేసుకోవచ్చు. సో టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ కి సంబంధించి డిగ్రీ లేదా డిప్లొమా ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఉంటుందండి. బట్ మ్యాండటరీ అయితే కాదండి, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో మెయిన్లీ మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి, మంచి టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి. అండ్ ట్రబుల్ షూటింగ్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ లైక్ విండోస్ 10 ఆర్ 11 వీటిపై మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. కంప్యూటర్ అప్లికేషన్స్ అండ్ హార్డ్వేర్ పై మంచి నాలెడ్జ్ ఉండాలండి. సో ఇక్కడ డీటెయిల్స్ అన్ని క్లియర్ గా చూసుకోవచ్చండి. అండ్ సాలరీ విషయానికి వస్తే 3.2 LPA నుంచి 4.8 LPA వరకు ఈ పొజిషన్ కి సంబంధించి స్టార్టింగ్ సాలరీ ప్యాకేజ్ అయితే ఉంటుంది. మీ స్కిల్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ని బట్టి సాలరీ అయితే డిసైడ్ అవుతుందండి. అండ్ హైరింగ్ ఆఫీస్ యొక్క లొకేషన్ హైదరాబాద్ అండి. బట్ మనం వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. సో మంచి ఆపర్చునిటీ అండి. డైరెక్ట్ గా ఈ కంపెనీకి సంబంధించిన అఫీషియల్ కెరియర్ పేజ్ నుంచే ఈ జాబ్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ అప్లయింగ్ ప్రాసెస్ లో డౌట్ ఉన్న వాళ్ళు ఇక్కడ నుంచి వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. సో అప్లై చేసుకునే వాళ్ళు ఇక్కడ అప్లై బటన్ క్లిక్ చేస్తే ఇలా జాబ్ డీటెయిల్స్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ అప్లై బటన్ క్లిక్ చేస్తే ప్రైవసీ పేజ్ ఓపెన్ అవుతుందండి. సో ఇక్కడ ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒకసారి క్లియర్ గా చూసుకొని యాక్సెప్ట్ బటన్ క్లిక్ చేయండి. ఇలా లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఫస్ట్ ఇక్కడ అకౌంట్ ను క్రియేట్ చేసుకోవాలండి. సో మీ అకౌంట్ ను క్రియేట్ చేసుకున్న తర్వాత ఈ జాబ్ కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ న్యూ యూజర్ బటన్ క్లిక్ చేసి మీ ప్రొఫైల్ ను క్రియేట్ చేసుకున్న తర్వాత ఈ జాబ్ కి అప్లై చేసుకోండి.
సో వన్స్ మీ ప్రొఫైల్‌లోకి లాగిన్ అయితే లేదా మీ అకౌంట్‌ని క్రియేట్ చేసుకున్న తర్వాత ఈ పొజిషన్‌కి సంబంధించి ఇలా అప్లికేషన్ ఫార్మ్ అయితే ఓపెన్ అవుతుంది. సో చాలా సింపుల్‌గా మనం ఈ అప్లికేషన్ ఫిల్ చేసి సబ్మిట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్‌లీ ఈ అప్లికేషన్ ఫార్మ్‌లో మీ రెజ్యూమ్‌ని అప్‌లోడ్ చేసుకొని ఇక్కడ అటాచ్ బటన్‌ని క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ స్టెప్‌లో ఇక్కడ ఈ పొజిషన్ గురించి మీకెలా తెలిసిందో ఇక్కడ ఏదో ఒక ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ మీ నేమ్, ఈమెయిల్ అడ్రెస్ అండ్ మొబైల్ నంబర్ వంటి డీటెయిల్స్‌ని ఫిల్ చేసుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ కంట్రీ, స్టేట్ అండ్ సిటీ వంటి డీటెయిల్స్‌ని కూడా ఫిల్ చేసుకోండి. అండ్ ఈ కంపెనీకి సంబంధించిన ఎంప్లాయీస్‌లో మీకు రిఫరల్ ఉంటే కనుక ఇక్కడ యెస్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఆ ఎంప్లాయర్ యొక్క నేమ్‌ని ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. అండ్ రిఫరల్ లేని వాళ్ళు ఇక్కడ నో ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుందండి. అండ్ నెక్స్ట్ సేవ్ అండ్ కంటిన్యూ బటన్ క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ స్టెప్‌లో మీ అప్లికేషన్ యొక్క ప్రివ్యూ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో మీ డీటెయిల్స్ అని ఒకసారి క్లియర్‌గా చూసుకొని అప్లికేషన్ సబ్మిట్ చేసేయండి. సో చాలా మంచి ఆపర్చునిటీ అండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ అప్లై చేసుకునే డైరెక్ట్ లింక్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇచ్చాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్‌ను ప్రతిరోజు ఈ ఛానెల్‌లో తీసుకొస్తుంటాను. అండ్ ఈ ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోను లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.